100 రోజులుంటానని కొండంత ఆశతో 'బిగ్ బాస్' షోలోకి ఎంటర్ అయిన యూట్యూబర్ సరయు. కానీ టైం బాలేక వారానికే ఇంటికొచ్చేసింది. అయితే ఆమెకు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సరైన ఛాన్స్ ఇవ్వలేదు అన్నది అభిమానుల వాదన. అది మాత్రమే కాకుండా నామినేషన్‌లో ఉన్న హమీదాకు సరయు కంటే తక్కువ ఓట్లు వచ్చినా కూడా ఆమెని లవ్ ట్రాక్స్ కోసం షోలో ఉంచారని సరయుని బలి చేశారంటూ వాదిస్తున్నారు కూడా. ఇదిలా ఉండగా 'బిగ్ బాస్' హౌస్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూసిన సరయు కంటెస్టెంట్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చాలామంది ఇంకా ముసుగులు వేసుకునే ఉన్నారంటూ చెప్తోంది. షణ్ముఖ్, సరయు బయటే అంతా ఫిక్స్ చేసుకుని అడుగుపెట్టారంటూ ఆరోపించింది కూడా. సిరి మగాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతుందని, విజయ్ సన్నీ తన మీద పగ పెంచుకున్నాడంటూ 'బిగ్ బాస్ బస్' ప్రోగ్రాంలో యాంకర్ అరియానా ముందే కంటెస్టెంట్ల మీద తీవ్రమైన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్లో ట్రెండింగ్ అయిపోయింది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో సరయు పారితోషికం గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. దీని ప్రకారంగా 'బిగ్ బాస్' ఆమెకు 70,000 నుంచి ₹1,00,000 మేరకు ముట్టజెప్పారని సమాచారం. వారం రోజులకు గాను ఈ మొత్తాన్ని సరయుకి అందినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.